హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC-17 తాలూకు అప్డేట్ అనేది ఒక ఫిలిం జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. చాలా అథెంటిక్గా ఉంటాయి అతని అప్డేట్స్. 90% ఎప్పుడు తప్పవలేదు. మోస్ట్లీ 90% అతని అప్డేట్స్, తన ఒక సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నిజమవుతుంది. సో అందుకని చెప్పేసి నేను మరీ అతను ఇచ్చినటువంటి అప్డేట్ వీడియో చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నా. అతని పేరు రాజేష్ మన్ని. మీరు చూసే ఉంటారు తెర వెనుక కథలు అని చెప్పేసి. అతను ప్రతి సినిమా తాలూకు ప్రెస్ మీట్లో పాల్గొంటాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది, తెర వెనుక కథలు అని చెప్పేసి. ఒక సినిమా 10 years అయినా, 5 years అయినా, లేకపోతే 15 years అయినా, లేకపోతే వింటేజ్ డైరెక్టర్స్ని, యాక్టర్స్ని, సినిమా తాలూకు డైరెక్టర్స్ని, రిలీజ్ అయిపోయే సినిమా తాలూకు డైరెక్టర్స్ని, యాక్టర్స్ని కూడా ఆ సినిమాలు కూడా ఇంటర్వ్యూస్ చేస్తుంటాడు. సో అది మీ అందరికీ తెలిసిందే మీరు చూస్తే కనుక. సో అతనికి ట్విట్టర్ అకౌంట్ ఉంది. తన ట్విట్టర్ అకౌంట్లో RC-17 గురించి ఒక అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. తను అసలు ఏం రాసుకొచ్చాడు అనేది స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూడండి, నేను చదువుతాను. రామ్ చరణ్ సుకుమార్ ఫిలిం పీరియాడికల్ బ్యాక్డ్రాప్ కాదు, అదనమాట సంగతి. 2 పార్ట్లు లేదు, ఒకే పార్ట్. అది పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇది కదా కావాల్సింది ఫ్యాన్స్కి. సుకుమార్ స్టైల్ సర్ప్రైజింగ్ స్క్రీన్ ప్లే. ఇంకా స్క్రీన్ ప్లే అంటే మాస్టర్. అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది. జాతీయ స్థాయి స్క్రీన్ ప్లే మాస్టర్ అయిన. మెగా అభిమానులు కోరుకునే సూపర్ యాక్షన్ సీక్వెన్స్లు. అసలు ఇట్లాంటి వర్డ్స్ కోసమే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రామ్ చరణ్ పాత్రకు రంగస్థలం, పెద్ద చిత్రాలకు మించిన పర్ఫార్మెన్స్ స్కోప్ మరి ఉంటదిగా. మరి శిష్యుడే ఆ రేంజ్ లో చూపిస్తే, శిష్యుడి సినిమాలోనే ఒక రేంజ్ లో యాక్ట్ చేస్తే రామ్ చరణ్, సుకుమార్ గారి సినిమాలో, గురువు సినిమాలో ఇంకెంత బీభత్సంగా యాక్ట్ చేస్తాడు. ఇంకా పర్ఫార్మెన్స్, ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఆబ్వియస్లీ బాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది నచ్చడం నాకు. దీని గురించి మాట్లాడదాం. ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది, అది చదివేస్తాం. 2027 ఎండింగ్ లో లేదా 2028 మార్చిలో విడుదల, అదనమాట సంగతి. 2027 ఆబ్వియస్లీ రాదు, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. 2028 మార్చి కల్లా కూడా రాదు. సుకుమార్ సినిమా అంటే మినిమం టైం పడుతుంది. సో సమ్మర్ లోపు రావచ్చు అని నేను అనుకున్నా. టైం తీసుకుంటేనే మంచిది. మంచిగా టైం తీసుకుని, ఎలాగ నేను చెప్పకపోయినా సుకుమార్ గారు టైం తీసుకుంటారు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ కాదన్నారు. బికాస్ సుకుమార్ గారి స్ట్రెంగ్త్ ఏంటో ఆయనకి తెలుసు. సో ఖచ్చితంగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తే రామ్ చరణ్ లాంటి హీరోతో, ఆ కట్అవుట్తో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను ఎప్పటి నుంచో అనుకుంటాను. అదే జరిగింది. ఫ్యాన్స్ అందరు కోరిక కూడా అదే, ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన కట్అవుట్కి అంటే మంచి సినిమాలో చేస్తాను కానీ ఆయన కట్అవుట్కి తగ్గ సినిమా పడట్లేదు. ఆయన సూట్లు వేసుకుని బయట ఫోటో షూట్లు ఎత్తాడు, ఇక్కడికి ప్రెస్ మీట్లకి వెళ్తాడు, ఫంక్షన్లకి వెళ్తాడు. కానీ సూట్ వేసుకుని ఫుల్ లెంత్ ఒక డాను, ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లాంటి సినిమాలు తీయడం అని చెప్పి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు. సో అది సుకుమార్ లాంటి డైరెక్టర్తో రావడం అనేది ఇంకా ఆయన చెప్పేశారు కదా, యూ క్యాన్ ఇమాజిన్. నాకు చెప్పడం ఇష్టం ఉండదు అని చెప్పేసి. సో మనం ఇమాజిన్ చేసుకోవడం. ఇంకా అలాగే నాకు నచ్చింది ఏంటంటే, బాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరుంటారు, రీసెంట్గా దురంధర్ శాశ్వత్ సచ్దేవ్. నాకు అతను BGMs ఇస్తే ఓకే. నాకు దురంధర్లో సాంగ్స్ కూడా నచ్చినాయి, నేనేమి తప్పు పట్టట్లేదు. అలా అని చెప్పేసి హిందీ మ్యూజిక్ డైరెక్టర్లు అక్కడ ఎవరో ఇక్కడ ఎవరో అలా ఏం లేదు. ఎవరైనా ఎక్కడైనా ఇవ్వచ్చు. బట్ ఎందుకో శాశ్వత్ సచ్దేవ్కి తెలుగు తాలూకు ఏదైతే ఒక సెన్సిటివ్ ఉంటుందో, ఒక కల్చర్ ఉంటుంది, ప్రతి లాంగ్వేజ్ కు కల్చర్ ఉంటుంది కదా, ఆ కల్చర్ని పట్టుకోగలుగుతాడా, ఎసెన్స్ని అది పట్టుకోగలుగుతాడా? తెలుగులో మ్యూజిక్ ఇప్పుడు అతను ఆబ్వియస్లీ నాకు తెలియదు, శాశ్వత సచ్దేవ్ గురించి మాట్లాడేస్తున్నాను కానీ సెన్సేషన్ అంటే ఇంకా రీసెంట్ సెన్సేషన్ అంటే ఆయనే. సో ఒకవేళ శాశ్వత సచ్దేవ్ని పెడితే తెలుగు సాంగ్స్ ఏదో డబ్బింగ్ సాంగ్స్ అనిపిస్తాయని నా ఒపీనియన్. నేనేం నెగిటివ్గా మాట్లాడట్లా, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో DSP ఉండడమే బెటర్ ఎప్పటికైనా సరే. ఎందుకంటే పుష్పలో సాంగ్స్ తెలుగులో కొట్టిన తర్వాత దాని డబ్బింగ్ లిరిక్స్ యాడ్ చేసిన తర్వాతనే అవి రిలీజ్ చేశారు. సో అది మన తెలుగు సాంగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు కంటెంట్ సాంగ్స్ అవి. సో దాని తర్వాత డబ్బై వెళ్ళింది, అక్కడ కూడా నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. దురంధర్ తెలుగులో సాంగ్స్ వింటే మీరు ఎంత కామెడీగా ఉంటుంది. మీరు విన్నారా? మీరు ఇప్పుడు హిందీలో నేను ఉంటారు నాకు తెలిసి, తెలుగులో ఎవరు ఎండో కామెడీగా ఉంటాయి. అసలు కాన్వర్సేషనే చాలా వరకు కామెడీగా ఉంటుంది తెలుగులో. నేను హిందీలో చూసా, తెలుగులో చూసిన వాళ్ళు చూశారు కానీ నా వరకు నాకు హిందీ వచ్చి కాబట్టి కొన్ని కాన్వర్సేషన్స్ అంటే సెట్ అవ్వదు. మన కైండ్ ఆఫ్ ఎలివేషన్ డైలాగ్స్, స్వాగ్, మన మాసు వేరు. వాళ్ళది సినిమా బాగుంటుంది కానీ బట్ దురంధర్ అంతగా ఉండదు. మ్యూజిక్ కూడా
ఆ సాంగ్స్ కూడా కామెడీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చి దురంధర్ తెలుగు సాంగ్స్ వినాల, మీరు విన్నారని నాకు ఏం తెలియదు కానీ నేను మొత్తం హిందీ సాంగ్స్ విన్నా. సో నా వరకు ఆ పరంగా చూసుకుంటే మన తెలుగు కల్చర్ సెన్సిటివిటీ మన ఎసెన్స్ అతను పట్టుకోలేకపోవచ్చేమో, రిస్క్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఒకవేళ శాశ్వత సత్యదేవ్ని తీసుకుంటేనే, అది కూడా అతను చెప్పాడు కాబట్టి జర్నలిస్ట్ రాజేష్ మని, సో అతనికి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ తెలుస్తుంటాయి కాబట్టి అతను వేసిన ట్వీట్ ద్వారా నేను చెప్తున్నా. డిఎస్పీ అయితే బెటర్, ఎందుకంటే బాండింగ్ వాళ్ళది. ఆర్య నుంచి పుష్ప 2 వరకు అతను కొట్టిన సాంగ్సే, ఒక్క సాంగ్ కూడా, ఒక్క ఆల్బమ్ కూడా ఫ్లాప్ లేదు. సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చేమో కానీ వాళ్ళ కాంబినేషన్లో, సుకుమార్ అండ్ డిఎస్పీ కాంబినేషన్లో సాంగ్స్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి, సినిమా ఫ్లాప్ అయిందేమో కానీ. సో అంతటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. సో సాంగ్స్ వరకు పని ఒకవేళ తీసుకునే ఆలోచన డైరెక్టర్ గారికి ఉంటే, సాంగ్స్ వరకు డిఎస్పీని తీసుకుని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు శాస్త్రి సత్యదేవ్ తీసుకున్నా, అనిరుద్ధిని తీసుకున్నా, సాయి భయంకర్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా నాకైతే అభ్యంతరం ఏం లేదు. సో అది దట్స్ మై ఒపీనియన్. మీరేమనుకుంటారనేది కూడా ఈ కాంబినేషన్లో జానర్ గురించి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి అనేది కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.